నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. దీన్ని సాకారం చేసుకునేందుకు అందరూ కష్టపడుతుంటారు. ఎంతో శ్రమకోర్చి సమయం వెచ్చించి నచ్చిన ఇంటిని అన్వేషిస్తుంటారు. జీవితంలో అతి పెద్ద పెట్టుబడి కూడా ఇల్లే. మరి ఇంత ప్రాముఖ్యం ఉన్న ఇంటిని కొనే ముందు అనేక విషయాలు పరిశోధించాలి. సొంతంగా కొనుగోలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులను చూస్తున్నాం. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని ముందే తెలుసుకుంటే మంచిది. గతంలో ఇంటి స్థలాలు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు, స్వతంత్ర గృహాలు ఏది కొనాలన్నా ఇబ్బందులు పడేవారు. ప్రాజెక్టు వివరాలు తెలుసుకునేందుకు రోజుల సమయం పట్టేది. మరి ఈ ఇక్కట్లు తప్పించేలా అన్ని ప్రాజెక్టుల వివరాలు ఒకే దగ్గర సమగ్రంగా తెలియచేసేందుకు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే నెరెడ్కో ప్రాపర్టీ షో డిసెంబర్ మొదటి వారంలో విశాఖపట్నంలో జరగనుంది. మరి నెరెడ్కో ప్రాపర్టీ షో వివరాలు తెలుసుకుందాం. మీ అన్వేషణ ప్రీమియం విల్లా అయినా, బడ్జెట్ హౌస్ అయినా, ప్లాట్స్, ఫ్లాట్స్ అయినా మీ కలల్ని నిజం చేసుకునే సువర్ణావకాశం నెరెడ్కో ప్రాపర్టీ షో విశాఖపట్నంలో వేదిక కానుంది. తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్న నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర మరియు విశాఖపట్నం శాఖలు సంయుక్తంగా 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రాపర్టీ షోని డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలోని వైజాగ్ కన్వెన్షన్లో నెరెడ్కో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. సొంత ఇంటి కల ప్రతి ఒక్క కుటుంబం సాకారం చేసుకోవాలంటే ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇంటి నిర్మాణదారులు, బ్యాంకులు, ఇంటి గృహోపకరణాలు, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్, ఇంటి స్థలాలు, విల్లాలు, సిద్ధంగా ఉన్న ప్లాట్స్, ఫ్లాట్స్, వివిధ వస్తువుల సమాచారం తెలుసుకుని కావలసిన గృహోపకరణాలు కొనుగోలు చేసుకోవచ్చు. వన్ స్టాప్ ప్రాపర్టీ షో మరియు ఇంటీరియర్ ఎక్స్పోగా ఉండబోతోందని ఈ ప్రాపర్టీ షో నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజలకు అన్ని వెంచర్స్ ని ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు బ్యాంకు లోన్స్ వివరాలు అక్కడికక్కడే తెలుసుకోవడానికి వీలుగా వివిధ బ్యాంక్స్ కూడా ఇక్కడ తమ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇంకా ఇంటీరియర్ డెకరేటర్స్, సోలార్, ఇతర గృహ సంబంధిత సంస్థలు కూడా తమ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తున్నాయి. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఈ నెరెడ్కో ప్రాపర్టీ షో జరగనుంది. మీకు కావలసిన సమాచారాన్ని పొందండి. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. విశాఖపట్నంలో నెరెడ్కో మరో ప్రాపర్టీ షో కోసం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి విశాఖపట్నం కానీ అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా ఉంది, ఏ రకంగా వినియోగదారుల రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఈ అన్ని అంశాలని ఈ నెరెడ్కో ప్రతినిధులు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ మీరు చెప్పండి. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది ఒక మంచి పీస్ఫుల్ సిటీ. ఇలాంటి మహానగరంలో ఈ రోజున నెరెడ్కో ఆంధ్రప్రదేశ్ మరి నెరెడ్కో వారు ఈ రోజున ఇక్కడ ప్రాపర్టీ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ ఎక్స్పో అనేది ఇంటీరియర్సు, అలాగే ఫర్నిచరు, అలాగే బ్యాంక్స్ వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని విశాఖపట్నం వాసులే కాదు, ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకొని విశాఖపట్నం అభివృద్ధిలో పాలుపంచుకోవాలని, అట్లాగే ఈ ప్రశాంత మహానగరంలో వారు ఒక మంచి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ట్యాక్స్ల విషయంలో మీరు ఎటువంటి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు? యాక్చువల్గా ట్యాక్స్లు అనేది ఇప్పుడు మా నిర్మాణ రంగంలో ఈ జిఎస్టీ అనేది ఇవన్నీ కూడాను యాక్చువల్గా అది నేషనల్ ఇష్యూ. ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక విధాన నిర్ణయము, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. జిఎస్టీ అనేది మేము అదంతా కూడాను సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అవన్నీ కూడాను రెగ్యులర్గా జిఎస్టీ అనేది పే చేయటము దాన్ని చేయటం జరుగుతుంది. ఇండియాకి ముంబై ఎలాగ ఆర్థిక రాజధాని, ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం కూడా అటువంటి ప్లేస్ అనండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ విశాఖపట్నం దీన్ని అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనలేము కానీ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడి నుంచే చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ అందరికీ కూడా ఈ సిటీ మీద అంటే ఓన్లీ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం కాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా పీపుల్ దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వీళ్ళ తాలూకు అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుందో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తిగా ఒత్తిడి జరుగుతుందండి. ఇదే కాకుండా దీనికి సంబంధించి కొన్ని ఐటీ కంపెనీస్ కూడా కొన్ని గవర్నమెంట్ ఏమైనా కొత్తవి ఇంకా అడిషనల్గా యాడ్ చేసినట్లయితే అది కూడా విశాఖపట్నానికి అందరూ విశాఖపట్నం మీద చూపు పడడానికి ఖచ్చితంగా దోహదపడుతుంది.
ఇంతే కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఇండస్ట్రీస్ అంటే నాట్ ఓన్లీ ఐటీఎస్ సెక్టర్ అండి, కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఇంకా రావాల్సి ఉన్నాయి. అవి కూడా ఏమైనా వచ్చినట్లయితే మనకి రియల్ ఎస్టేట్ రంగం కొద్దిగా ముందుకు జరగడం జరుగుతుంది. మెయిన్ మెట్రో ఒకటి, దాని మీద ప్రపోజల్స్ ఇచ్చారు, అది కూడా ఏదో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. మెట్రో అనేది వచ్చినప్పుడు మనకి సభవరం నుంచి ఆల్మోస్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇంచుమించు పెడతారంటున్నారు. అలాంటిది ఏదైనా జరిగినట్లయితే డెఫినెట్గా ఖచ్చితంగా వైజాగ్కి మరింత రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందని చెప్పేసి మా ఎక్స్పెక్ట్. ఈ ఆస్తి వివాదాలకు సంబంధించి అంటే ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోవడం, ఇటువంటి వివాదాలు వినియోగదారుడు వచ్చినప్పుడు ఎలా స్పందించాలి, ఎవరికి మీరు రిప్రజెంట్ చేయమని మీరు చెప్తారు? యాక్చువల్గా ఈ టైటిల్ దీని గురించి కూడా ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు వినోదాలకు సంబంధించి రారా అని చెప్పి ఒక ఇది వచ్చిందండి. దాంట్లో ఈ టైటిల్ మీద కూడా ఇది తీసుకోమని చెప్పేసి మా నేషనల్ ప్రెసిడెంట్ హరిబాబు గారు గవర్నమెంట్తో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మా అందరితో అన్ని స్టేట్ల తరఫున. అంటే ఏదైతే టైటిల్కి ఇబ్బంది వస్తుందో, అంటే రేరాలో టైటిల్కి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ ఉన్నది కానీ అది ఎక్కడ ఇదవ్వట్లేదు. ఇప్పుడు ఆ టైటిల్కి సంబంధించి దాని మీద కూడా మా అంటే నరెడ్కో నుంచి అన్ని స్టేట్ల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఆయన సెంట్రల్కి తీసుకెళ్ళి నేషనల్ లెవెల్లో మాట్లాడడం జరుగుతుందండి. దాని మీద కూడా ఖచ్చితంగా ఒక ఇది వస్తుందని చెప్పి మా పాజిటివ్గా వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నాం. అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి ప్రతిపాదనలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ప్రతిపాదనలు మీరు వాళ్ళ ముందు ఉంచిపోతున్నారు? సార్, యాక్చువల్గా భారతదేశంలోనే మొదటి నుంచి అంటే సుమారుగా 18 సంవత్సరాల నుంచి మెట్రో రైల్ తాలూకు ఇంజనీరింగ్ డెవలప్ చేశారు సార్. మీరు అన్నట్టు మోనో రైలు, హ్యాంగింగ్ రైలు, దీంట్లో 4 సెక్టర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్లోనే. బట్ మనకి 2003-2004 నుంచి ఈ మెట్రో ఎప్పుడైతే సక్సెస్ అయిందో, ఈవెన్ లాస్ట్ హైదరాబాద్లో చాలా బాగా సక్సెస్ అయింది. కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం కానీ ఆ ఇంజనీరింగ్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ మన ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఏదైతే మెట్రో ఉన్నాయో అన్నీ సక్సెస్ అయ్యాయి. అదే దాన్ని టెక్నికల్గా కానీ మోడల్గా కానీ ఇంజనీరింగ్గా కానీ దాన్ని డెవలప్ చేస్తున్నారు. మనకు కూడా ఇప్పుడు అందుకే వైజాగ్ కూడా మీరు అన్నట్టు ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది మెట్రో రైలు. దాన్ని లైట్ మెట్రోవా హెవీ మెట్రో ఏ ప్రాంతాలకు కలిపితే మనకి దాని ద్వారా బెనిఫిట్ ఉంటుందని చెప్పి దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి ప్రెజెంట్ గవర్నమెంట్. ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఏ రకంగా రక్షణ ఉంటుంది, అలాగే మీ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఎటువంటి అంటే ఒక రకమైన గ్యారంటీ కానీ లేకపోతే ఇంకో రకమైన భద్రత కానీ మీరు ఏ రకంగా చెప్తారు? మీరు అన్న క్వశ్చన్కి ఇదివరకైతే ఈ డాక్యుమెంట్స్ కానీ విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగేవండి. కానీ ఈరోజు సుమారుగా 10-12 సంవత్సరాల నుంచి డిజిటల్ రావడం వల్ల కానీ లింక్ డాక్యుమెంట్స్ కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం రిరా అని చెప్పి ఎప్పుడైతే సంవత్సరం పెట్టిందో ప్రతి డాక్యుమెంటు దాని తాలూకు మదర్ డాక్యుమెంటు స్క్రూటినీ చేయింది ఏ బిల్డర్ కానీ ఏ ప్లాటింగ్ చేసే వాళ్ళు కానీ మేము ముందుకు వెళ్ళట్లేదండి. దానికోసం స్క్రూటినీ చేసి రేపొద్దు మనం అమ్మేక కస్టమర్కి వినియోగదారుడికి లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి, బాధ కలగకూడదు అని చెప్పి మా ప్రతి బిల్డర్ కానీ మా ప్లాటింగ్ చేసేవాళ్ళు కానండి ఏ రోజు కూడా మనం తీసుకుందాము చేద్దామని కాదండి, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాలేదు అని చెప్పి స్క్రూటినీ చేసే మేము ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ తీసుకొచ్చింది. కొత్తగా నిర్మించే భవనాలపై తప్పనిసరిగా సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో నిర్మించే ఇల్లు, వాణిజ్య భవనాలు ఇలా ఏ నిర్మాణమైనా సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు రానున్నాయి. సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీలను ఇస్తోంది. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే గృహ యజమానులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే సౌర ఫలకాలు చాలా చవకయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా పేదలకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి సౌర విద్యుత్తును ఉత్తమ మార్గంగా పరిగణిస్తున్నారు. కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన విద్యుత్తును డిస్కంలకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే ఇది. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు భవనాల్లో మెరుగైన పద్ధతులను అనుసరించడం అనివార్యం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు ఈసీబీసీ కోడ్ను తీసుకొచ్చింది.
తెలంగాణలో దీని అమలుకు టీఎస్ రెడ్కో నోడల్ ఏజెన్సీగా ఉంది. ప్రస్తుతం విద్యుత్తును గ్రిడ్కి సరఫరా చేసేలా కొత్త భవనాలు వస్తున్నాయి. వార్షిక కరెంట్ వినియోగాన్ని బట్టి భవనాలపైన సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. వినియోగం కంటే అధికంగా 8% కరెంట్ను ఉత్పత్తి చేస్తూ నెట్ మీటర్ ద్వారా గ్రిడ్కు అనుసంధానం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో చాలా భవనాలు నెట్ జీరో ఎనర్జీని చేరుకోబోతున్నాయని నిపుణులు అంటున్నారు. భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఏడాదిలోనే విద్యుత్ ఆదా భవనాలు గణనీయంగా మెరుగవడమే కాదు, కొత్తగా నెట్ జీరో ఎనర్జీ భవనాలతో వారికి కావలసిన కరెంట్ను 100% అక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇంటి పైకప్పు మీద సౌర విద్యుత్ పలకల యూనిట్ను అంటే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ని ఇకపై సొంతంగా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఇప్పటి వరకు సౌర విద్యుత్ పలకల యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థల నుంచే కొనుగోలు చేసి దాన్ని ఏర్పాటు చేసుకుంటేనే ప్రభుత్వ సబ్సిడీకి అర్హత లభిస్తోంది. ఈ నిబంధన మార్చబడింది. ఇకపై ఎవరికి వారు సొంతంగా కానీ లేక తమకు నచ్చిన సంస్థ నుంచి కానీ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ యూనిట్ని కొనుగోలు చేసి దాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సంబంధిత ఫోటోతో సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు అందిన 15 రోజుల్లోగా సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థ మీటరింగ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ యూనిట్కు 3 కిలోవాట్ల వరకు 40%, 10 కిలోవాట్ల సామర్థ్యానికి 20% సబ్సిడీని నెల రోజుల్లోగా డిస్కమ్ చెల్లిస్తుంది. నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం విద్యుత్ సోలార్ ప్యానెళ్లు తయారు చేస్తున్న సంస్థల జాబితాను, వాటి ధరలను వినియోగదారుల సౌకర్యార్థం ఇకపై కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది. దీంతో ఎక్కువ మంది ప్రజలకు ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్, కమ్యూనిటీల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీని ఇస్తోంది. ఈ పథకం రెండో దశను 2026 మార్చి 31 వరకు పొడిగించింది. సోలార్ విద్యుత్ సబ్సిడీ వివరాలు, సౌర విద్యుత్ ఇంటిపై ఏర్పాటు చేసుకునే పద్ధతులు, వాటి వివరాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మనము ఈ మధ్య చూసినట్లయితే సోలార్ అనేది ఒక కామన్ ప్రోడక్ట్గా ఉంది. లైక్ మన ఇంట్లో ఏదైతే రెఫ్రిజిరేటర్స్, టీవీ, ఏసీ ఇవన్నీ ఎలా అయితే కొనుక్కుంటున్నామో, ఇల్లు కట్టుకున్నప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సోలార్ని కూడా బై డిఫాల్ట్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అలానే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా ప్రోత్సాహాలు ఇస్తుంది, లైక్ సబ్సిడీ రూపంలో ప్రోత్సాహం ఇస్తుంది. అండ్ కొత్తగా ఈ మధ్య ఐజీబీసీ రూల్స్ ప్రకారంగా మ్యాండేటరీ నామ్స్ కూడా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. సో దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ని అడాప్ట్ చేసుకోవటం అనేది కామన్గా అయిపోతుంది మార్కెట్లో. అలానే ఈ మధ్య కొంతమంది బిల్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ టైంలో సోలార్ని కూడా వాళ్ళు ఒక ఎమ్యూనిటీ కింద వాళ్ళు యాడ్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ద ఎమ్యూనిటీ అది చాలా తగ్గిపోయింది అండ్ వాళ్ళకు కూడా సేల్స్కి అది డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని చాలామంది బిల్డర్స్ కూడా ఈ మధ్య సోలార్ రూఫ్ టాప్ని, ఎస్పెషల్లీ సోలార్ పవర్ని, ఇంతకుముందు సోలార్ వాటర్ హీటర్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువగా సోలార్ రూఫ్ టాప్ అంటే సోలార్ పవర్ మనమే సొంతంగా మన కరెంటుని జనరేట్ చేసుకొని మనం ఇంట్లో అప్లయన్సెస్ అన్నిటినీ కూడా మనం రన్ చేసుకునే ఒక మోడల్ని ఇప్పుడు బిల్డర్స్ అందరూ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు 1 కిలోవాట్ సోలార్ మనం పెట్టుకోవాలి అంటే దగ్గర 1,20,000 నుంచి 1,30,000 ఉన్న 1 కిలోవాట్ సోలార్ పవర్ ఈరోజు మనకు 45,000-50,000 రూపాయల్లో కిలోవాట్ సబ్సిడీ పోగా మనకు 50,000, 52,000 వచ్చేస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 50-60% కాస్ట్ అనేది సోలార్ పవర్ తగ్గుతూ వచ్చింది. అలానే మనం ఏదైతే ఇల్లు కొనుక్కుంటున్నామో, ఒకప్పుడు 20-30 లక్షలలో దొరికిన ఫ్లాట్ ఇవాళ ₹1,00,00,000 తక్కువ, కనీసం ఫ్లాట్ కూడా దొరకట్లేదు. సో కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ పెరిగింది, సోలార్ కాస్ట్ తగ్గింది. సో మీ కాంపోనెంట్ ఏదైతే పర్ ఎస్ఎఫ్టీ కాంపోనెంట్ తీసుకున్న సోలార్ది చాలా తక్కువ మినిమల్ కాస్ట్లోకి వస్తుంది. కాబట్టి బిల్డర్స్ కూడా ముందుకు వస్తున్నారు దాన్ని అడాప్ట్ చేయడానికి. కొత్తగా నెట్ జీరో ఎనర్జీ భవనాలతో వారికి కావలసిన కరెంట్ను 100% అక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే ప్రతి కొత్త భవనంపై తప్పనిసరిగా సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేయించాలని తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో నిర్మించే ఇళ్లు, కార్యాలయం లేదా వాణిజ్య భవనం ఇలా ఏ నిర్మాణంపైనైనా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వానికి సూచించింది. దీనివల్ల బొగ్గును మండించి ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ వాడకం తగ్గుతుంది. కాలుష్యం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని టీఎస్ రెడ్కో పురపాలక శాఖను కోరింది. ఇప్పటికే కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న చోట్ల విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గినట్లు తెలిసింది. ఎటువంటి అప్లయన్స్ అయినా, అది మోటార్లు కావచ్చు, ఏసీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతిదీ కూడా నడుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ మనం సోలార్ కనెక్టివిటీ అనేది మనం ఎక్కడ కూడా లోడ్కి ఇవ్వట్లేదు, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ లోడ్కి ఇవ్వట్లేదు. ఇది నెట్ మీటరింగ్, గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్. సో ఈ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మన ఇంట్లో ఏదైతే మీటర్ పెడతారో డిపార్ట్మెంట్ వాళ్ళు, అది ఓన్లీ యూని డైరెక్షనల్ మీటర్, అంటే మనము వాడుకున్న కరెంటుని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అయితే మనం సోలార్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న మీటర్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రీప్లేస్ చేసి
బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేస్తారు. దాన్నే నెట్ మీటర్ అని కూడా అంటారు. సో ఆ మీటర్ ఏం చేస్తుందంటే మనం వాడుకున్న కరెంటుని, మనం తయారు చేసిన కరెంటుని రెండింటిని కూడా రికార్డ్ చేస్తుంది. సో మనం జనరేట్ చేసుకున్న కరెంటు పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం వాడుకుంగా మిగిలింది మనం గ్రిడ్కి పంపించేస్తాము. సో అవి నైట్ టైం మనం వాడుకున్న కరెంటు తర్వాత మనం ఏదైతే గ్రిడ్కి పంపించామో ఆ డిఫరెన్స్కి మాత్రమే మనకు నెల తిరిగేసరికి మనకు కరెంటు బిల్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. సోలార్ పవర్ 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే 1 కిలోవాట్ మనకి 120 యూనిట్లు యావరేజ్ మంత్లీ జనరేట్ చేస్తుంది. అంటే ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మనకు నెలకి 360 యూనిట్లు జనరేట్ చేస్తుంది. సో మనము 360 యూనిట్లలో డే టైంలో మనకు 200 యూనిట్లు నెలలో వాడుకున్నాం అనుకోండి. సో మిగతా 160 యూనిట్లు గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్కి వెళ్ళిపోగా మనకు నెల తిరిగేసరికి రాత్రిపూట మనం ఒక 200 యూనిట్లు వాడుకున్నట్లయితే ఈ 160 యూనిట్లు మైనస్ 200 యూనిట్లు అంటే 40 యూనిట్లకు మాత్రమే మనకు కరెంట్ బిల్లు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎక్కడ కూడా ఇవి లోడ్కి కనెక్ట్ చేయట్లేదు మనం. సో దానివల్ల మీకున్న అప్లయన్సెస్ అన్నీ కూడా నడుస్తాయి. మీ కరెంట్ బిల్లు కంప్లీట్గా జీరో అయిపోతుంది. మినిమం బిల్ ఏదైతే 100 రూపాయలు మనం పే చేసేది ఉంటుందో అది మాత్రమే మనం పే చేయడం జరుగుతుంది. ఇంటి నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొంగొత్త మార్పులు కనిపిస్తుంటాయి. సమకాలీన అంశాలు నిర్మాణంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి. వీటిలో గృహ, వాణిజ్య భవనాలు ఉన్నాయి. కార్యాలయాల నిర్మాణాలన్నీ కూడా అద్దాల మెడల మాదిరి నిర్మిస్తున్నారు. 1వ అంతస్తు నుండి 60వ అంతస్తు వరకు అద్దాల డిజైన్లే దర్శనమిస్తున్నాయి. పాత 10 అంతస్తుల కార్యాలయాల భవనాలను సైతం అద్దాలతో తీర్చిదిద్దుతున్నారు. దశాబ్ద కాలంగా ఈ పోకడ సిటీలో చూస్తున్నదే. ఇదే ఇప్పుడు గృహ నిర్మాణంలోకి ప్రవేశించింది. అపార్ట్మెంట్లలో ఎక్కువగా గోడలు కనిపిస్తుంటాయి. మొదట్లో మట్టి, సిమెంట్, ఇటుకలు ఉపయోగించినా నిర్మాణంలో వేగం పెరగడంతో మేవాన్ టెక్నాలజీతో కాంక్రీట్ గోడలు నిర్మిస్తున్నారు. సుమారు 10 అంతస్తుల పైన ఉండే భవనాల్లో పూర్తిగా కాంక్రీట్తోనే గోడలు కడుతున్నారు. ఇప్పుడు వీటి స్థానంలో అద్దాలను ఉపయోగించబోతున్నారు. కొత్త ప్రాజెక్టుల్లో ప్రధాన ఆకర్షణగా దీన్ని కొన్ని సంస్థలు ప్రత్యేకంగా కొనుగోలుదారులకు వివరిస్తున్నాయి. విదేశాల్లో మాదిరి అభివృద్ధి చెందిన నగరాల్లో ఫ్లాట్లు అద్దాల మేడలతో దర్శనమిస్తుంటాయి. ఇంట్లో లివింగ్ రూమ్, బెడ్రూమ్ ఇలా ఎక్కడి నుంచైనా సిటీ మొత్తం కనిపిస్తుంటుంది. చాలా సినిమాల్లో మన వాళ్లు వీటిని చూసి మనసు పారేసుకున్నారు కూడా. ఇప్పుడు మన నగరంలోనూ ఈ తరహాలోనే ఇళ్లు కట్టబోతున్నారు. నగరంలో ఆకాశ హర్మ్యాలు, స్కై విల్లాలు, విల్లామెంట్లు, డూప్లెక్స్లు భారీ ఎత్తున కడుతున్నారు. ఆఖరు అంతస్తులో కట్టే విలాసవంతమైన ఇళ్లను అద్దాల మెడలుగా తీర్చిదిద్దబోతున్నారు. గోడలకు ప్రత్యామ్నాయంగా స్లాబ్ దగ్గర నుంచి గచ్చు వరకు అద్దాలనే వాడనున్నారు. అధిక వేడి లోపలికి రాకుండా డబుల్ గ్లేజ్డ్ అద్దాలను వినియోగించనున్నారు. భద్రతకు ఢోకా లేకుండా చర్యలు ఉంటాయి. అద్దాల గదులతో కావలసినంత వెలుతురు ఇంట్లోకి ప్రసరిస్తుంది. నగరం మొత్తం చూడొచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా ఆస్వాదించవచ్చు. ప్రీకాస్టింగ్ విధానంలో నిర్మించుకుంటున్న వ్యక్తిగత ఆవాసాల్లోనూ అద్దాల వినియోగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముందువైపు ఎలివేషన్ని పూర్తిగా అద్దాలనే ఉపయోగించి మరింత అందంగా నిర్మించుకుంటున్నారు. ఇంటి యజమానుల అభిరుచులకు తగ్గట్టుగా ఆర్కిటెక్చర్లు వైవిధ్యమైన డిజైన్లను ఇస్తున్నారు. విదేశాల మాదిరి కావాలని యజమానులు కోరుతున్నారు. మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి? కేవలం విశాలంగా ఉంటే సరిపోదు కదా. పచ్చని చెట్లతో, చల్లటి గాలి వీస్తూ, చక్కటి సూర్యరశ్మితో ఆహ్లాదకరమైన వాతావరణం తొలకిసలాడే విధంగా ఉండాలి. మరి ఇలా పర్యావరణ హితంగా నిర్మించే భవనాలనే హరిత భవనాలుగా పిలుస్తారు. నగరవాసులు ఇప్పుడు ఎక్కువగా గ్రీన్ బిల్డింగ్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య సముదాయాలు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, విల్లాలు, పాఠశాల భవనాలు, పరిశ్రమలు ఇలా అన్నీ ఇప్పుడు హరిత భవనాల నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. మరి హరిత భవనాలు అందించే లాభాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో. గ్రీన్ బిల్డింగ్ అంటే పర్యావరణ అనుకూలమైన భవనాలు. ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణ శైలి ఉంటుంది. విద్యుత్, నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. వీలైనంత ఎక్కువగా సౌరశక్తిని వినియోగించుకోవటం, 5 స్టార్ రేటెడ్ విద్యుత్ గృహోపకరణాలు వాడటం, CFL బల్బులు వినియోగించడం వంటివి చేస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాలున్న ఈ హరిత భవనాలపై మధ్యతరగతి ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా నిర్మాణదారులు గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు చేపడుతున్నారు. ప్రైవేట్ భవనాలే కాదు, ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలు సైతం గ్రీన్ బిల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ఉంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ప్రభుత్వం నిర్మించిన సచివాలయం భవనం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాలు చెప్పొచ్చు. పెద్ద పెద్ద భవనాలు మాత్రమే నగరంలో 10 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్లను సైతం గ్రీన్ బిల్డింగ్స్ నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నారు. వినియోగదారులు గ్రీన్ రేటింగ్ సర్టిఫికెట్ పొందిన భవనాల్లో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రతి నెలా కొన్ని వేల లీటర్ల నీటిని పొదుపు చేయడమే కాకుండా విద్యుత్ వినియోగం తగ్గి అపార్ట్మెంట్లలో నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. సహజ వనరులను ఎక్కువగా ఉపయోగించుకుని ఈ భవనాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని చెప్పాలి. ఎవరైనా హరిత భవనం నిర్మించుకోవాలంటే ఐజీబీసీ తరపున ఫ్రేమ్వర్క్ మాడ్యూల్ ఇస్తారు. దాని ప్రకారం నిర్మాణం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆల్మోస్ట్ ఒక 10 years వరకు ముందు వరకు గ్రీన్ బిల్డింగ్స్ అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది, వీ కెనాట్ అఫోర్డ్ ఇట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండేది. అది ఓన్లీ ఇన్ ద బిగినింగ్ అబౌట్ 20 years ago. ఎందుకంటే అప్పుడు ఈ కాన్సెప్ట్ కొత్తది, అప్పుడు ఆ గ్రీన్ ప్రోడక్ట్స్ రావాలంటే కొంచెం దూరం నుంచి రావాలి. కానీ ఇప్పుడు ఈ అవేర్నెస్ ఒక రకమైన పబ్లిక్ మూవ్మెంట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఇట్ హ్యాస్ బికమ్ అ నెసెసిటీ రాదర్ దాన్ అ రిక్వైర్మెంట్. అందుకు కంపెనీస్ ఆల్సో ఆర్ ప్రొడ్యూసింగ్ లాట్ ఆఫ్ గ్రీన్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఈ గ్రీన్ ప్రోడక్ట్స్ అనేది చాలా ఈజీగా మన అందుబాటులో ఉన్నాయి. ఈ నేను చెప్పిన ఐజీబీసీ కన్సల్టెంట్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ టు యూ. మనకి ఐజీబీసీ లాంటి ఆర్గనైజేషన్స్ ఆర్ ఈజీలీ అవైలబుల్ హూ విల్ గైడ్ అస్, హెల్ప్ అస్ మేక్ గ్రీన్ బిల్డింగ్స్. కాబట్టి ఇప్పుడు ఆ సో కాల్డ్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అనేది అది ఒక రకమైన మిస్కన్సెప్షన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కాస్ట్లోనే గ్రీన్ బిల్డింగ్స్ కూడా కట్టుకోవచ్చు. మనం గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఒక న్యాచురల్ ఎలిమెంట్స్ అనేవి ఏమిటి ఉంటాయో అనేది ఒక కన్సిడర్ చేయాలి. న్యాచురల్ ఎలిమెంట్స్ అంటే సన్ పాత్, అంటే సూర్యుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాడు. టిపికల్లీ మన పార్ట్ ఆఫ్ ద కంట్రీలో కొంచెం సౌత్ నుంచి అవుతూ వెస్ట్కి వెళ్తాడు. అయితే ఆ లైట్, సూర్యుడి ద్వారా వచ్చే లైట్ని మనం ఎంత బాగా అడ్వాంటేజెస్గా తీసుకోవాలనేది, విండ్ వెలాసిటీ, విండ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్షన్ నుంచి వస్తుంది, అప్పుడు మనం రూమ్స్లోని క్రాస్ వెంటిలేషన్ ఎలా ఇచ్చుకోవాలి. డిజైన్ చేసినప్పుడు మినిమం స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక రూమ్ సైజ్ ఉంటే దానికి ఇంత పర్సంటేజ్ మినిమం ఓపెన్ ఏరియా, విండో కానీ గ్లాస్ కానీ ఉండాలనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అంత మనం డెఫినెట్గా ఇస్తే న్యాచురలీ మన రూమ్లోకి న్యాచురల్ గాలిను, న్యాచురల్ లైట్ వస్తుంది. దానివల్ల ఆర్టిఫిషియల్ లైట్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. రెండోది, గోడలు కట్టినప్పుడు కానీ మనం ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎందుకంటే సూర్యుడితో లైటే కాదు హీట్ కూడా వస్తుంది. అయితే ఆ హీట్ని మన బిల్డింగ్లోకి ఎలా తగ్గించాలి, దాని అర్థం ఏంటంటే వాల్స్లో వాడే మెటీరియల్ మీద మనం కొంచెం అటెన్షన్ పే చేయాలి. సో వీ షుడ్ యూజ్ అప్రోప్రియేట్ మెటీరియల్ విచ్ రెడ్యూసెస్ ద హీట్ ఇన్గ్రెస్, అంటే బయట నుంచి లోపలికి వచ్చే హీట్ క్వాంటిటీ తగ్గాలి. సో అలాంటి కొన్ని చర్యలు మనం తీసుకోవాలి. అలాగే లోకల్ మెటీరియల్స్, అదే మన పాతకాలం ఇల్లులు చూసుకుంటే ట్రెడిషనల్గా కట్టేవి అన్నీ లోకల్ మెటీరియల్తో కట్టేవారు కాబట్టి అవి దే వర్ వెరీ క్లోజ్ టు నేచర్. సో మనం ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉండాలి. రెండోది, మనం ఒక బిల్డింగ్ కట్టినప్పుడు దాని నాట్ ఓన్లీ ఇన్సైడ్ ద బిల్డింగ్ కానీ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా చూసుకోవాలి. మనం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో ఉన్నప్పుడు కానీ, హౌసింగ్ కాలనీలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎంత గ్రీన్ మనం పెట్టుకోగలిస్తే, ఎన్ని చెట్లు మనం పెట్టుకోగలిస్తే, దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డిజైన్. ఎందుకంటే మీరు చెట్లు ఎక్కువ పెట్టారనుకోండి, డైరెక్ట్ సన్ మన బిల్డింగ్ మీద పడే బదులు చెట్టు వల్ల షేడింగ్ డివైస్ అయ్యి ఇండైరెక్ట్గా ఆ హీట్ రిఫ్లెక్షన్ తగ్గుతుంది. హీట్ రిఫ్లెక్షన్ తగ్గడం వల్ల ఏంటవుతుందంటే మన బిల్డింగ్ యాంబియంట్ టెంపరేచర్ తగ్గుతుంది. యాంబియంట్ టెంపరేచర్ తగ్గగానే మనకి ఏసీ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది, ఏసీ లోడ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. సో ఇండైరెక్ట్లీ ఇది కూడా ఒక డిజైన్. సో బిల్డింగ్ చుట్టుపక్కల మనం పేవ్డ్ ఏరియాని తగ్గించుకొని గ్రీన్ ఏరియాని పెంచుకుంటే ఈ రిఫ్లెక్టెడ్ హీట్ వల్ల బిల్డింగ్కి ఓవరాల్ హీట్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి చాలా డిజైన్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ వీటందరికీ ఒక ఐజీబీసీ అక్రిడేట్ ప్రొఫెషనల్స్ అని ఉంటారు. వీళ్ళు ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీర్స్ అవ్వచ్చు. వీళ్ళందరికీ ఇలాంటి డిజైన్ అండ్ టెక్నికల్ మ్యాటర్స్ మీద చాలా డీటెయిల్ అవగాహన ఉంటుంది. అండ్ దే ఆర్ ద రైట్ పీపుల్ టు అడ్వైజ్ యూ ఆన్ డిజైనింగ్ గ్రీన్ ప్రాజెక్ట్స్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.